కలుగునుగాక. అందరూ పాడదాం. హ్యాపీ బర్త్డే టు యూ, హ్యాపీ బర్త్డే టు యూ, హ్యాపీ బర్త్డే టు డియర్ జును, హ్యాపీ బర్త్డే టు యూ. మే గాడ్ బ్లెస్ యూ డియర్, గాడ్ బ్లెస్ యూ డియర్, మే గాడ్ బ్లెస్ యూ డియర్ జును, మే గాడ్ బ్లెస్ టు యూ. Happy long life to dear, happy long life to dear, happy long life to dear Junnu, happy long life to you. Many greetings to you, many greetings to you, many greetings to dear Junnu, many greetings to you. థ్యాంక్ యూ. చాలా చక్కని పాట పాడి వినిపించినటువంటి సహోదరులందరికీ కూడా ప్రేమపూర్వక వందనాలు. జున్ను ఈ సమయంలో కేక్ కటింగ్ కార్యక్రమం చేస్తుంటుండగా మీ అందరూ చప్పట్లు కొడుతూ తనని అభినందించండి. వాళ్ళు తాతమ్మ పట్టుకోండి, నువ్వు కూడా పట్టుకో. తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామలో ఈ కేక్ కటింగ్ కార్యక్రమం జరిగిస్తున్నాం. అడుగు వాటి కంటేను, ఊహించు వాటి కంటేను, అద్భుతాలు చేయగా వేరెవరికి ఇంక సాధ్యము. అడుగు వాటి కంటేను, ఊహించు వాటి కంటేను, అద్భుతాలు చేయగా వేరెవరికి ఇంక సాధ్యము. అసాధ్యమైనదేది నీకు లేనే లేదు, ఇలా నీకు మించి నాకు దైవం ఎవరున్నారు. అసాధ్యమైనదేది నీకు లేనే లేదు, ఇలా నీకు మించి నాకు దైవం ఎవరున్నారు. ఉత్సహించి పాడేదన్, ఉల్లసించి చాటేదన్, నీదు నామ గీతము, నాదు జీవితాంతము. కొనియాడేదన్, కీర్తించేదన్, స్తోత్రించేదన్, కొనియాడేదన్, కీర్తించేదన్, స్తోత్రించేదన్. ఊహకు అందని కార్యముల్, ఊహించని రీతిలో నాకై చేసిన దేవా. ఊహకు అందని వేళలో, ఊహించని మేలులన్ నాకై చేసిన దేవా. బండ నుండి నీళ్లను ఉబికింపజేసినావుగా, ఎడారిలో జలధారలు ప్రవహింపజేసినావుగా. బండ నుండి నీళ్లను ఉబికింపజేసినావుగా, ఎడారిలో జలధారలు ప్రవహింపజేసినావుగా. కను పాపలాగా నన్ను కాచి దైవం నీవు, నడి సంద్రమైన నన్ను నడుపు తోడే నీవు. కను పాపలాగా నన్ను కాచి దైవం నీవు, నడి సంద్రమైన నన్ను నడుపు ఎవరైనా తోడే నీవు. కేక్ తినిపించాలనుకునేవారు ఉత్సహించి త్వరగా ముందుకు రండి. ఉల్లసించి చాటెదన్, స్తోత్రం. నీదు నామ గీతము, నాదు జీవితాంతము. కొనియాడెదన్, కీర్తించెదన్, స్తోత్రించెదన్, రావాలి. కొనియాడెదన్, కీర్తించెదన్, స్తోత్రించెదన్. ఊహకు అందని కార్యముల్, ఊహించని రీతిలో నాకై చేసిన దేవా. ఊహకు అందని వేళలో, ఊహించని మేలులన్ నాకై చేసిన దేవా. కనబడవు నా కళ్ళకు, మరి వినబడవు నా చెవులకు, ఊహలకే అసలు
ప్రైజ్ ద లార్డ్. దేవునికి మహిమ కలుగును గాక. చిన్న ప్రార్థన చేసుకుందాం. రండిరా. బిడ్డలిద్దరిని దీవిస్తూ వారు నానాటికి దినదమ్ము అభివృద్ధి చెందాలని కోరుతూ మనమందరం ఒక ప్రార్థన చేద్దాం. అందరూ తలలు వంచండి. టీ తాగుతూనే తలలు వంచవచ్చు. మీ టీ మీరు తాగొచ్చు. ఒకసారి తలలు వంచితే చాలు. స్తోత్రం. పరిశుద్ధడానికి స్తోత్రాలు చెల్లించుకుంటున్నాము. ఇంతవరకు ప్రభువా చిన్న బిడ్డలు ఇద్దరి పక్షంగా అనుదినము కార్యము చేసి ప్రోత్సహించి ఆశీర్వదించి దీవిస్తున్నందుకు నీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. తల్లిదండ్రులైన వారిని దీవించి ఆశీర్వదించండి. దొరబాబును నాయన తన భార్య శిరీషను మీరు దీవించండి, ఆశీర్వదించండి. వారికి కలిగినటువంటి ఈ కుటుంబాన్ని మీరు వృద్ధి కలిగించండి. దినదినము ప్రవర్ధమానంగా ఎదగడానికి సహాయం చేయమని ప్రార్థిస్తున్నాను. ప్రభువా నీ కృపలో వీరిని భద్రపరచండి. నీ ఆశీర్వాదపు జల్లులు వీరిపై కుమ్మరించండి. నీ హస్తము వారి పక్షంగా చాచి వారి మీద నీ హస్తం ఉంచి మీరు దీవించి మహిమ పొందుమని వేడుకుంటున్నాను. సమస్తమైన మహిమ ఘనత ప్రభావాలు నీకు ఆరోపించుకుంటూ ఈ బిడ్డలిద్దరూ కూడా నాయనా ఉద్ధరించబడి అనేక జనమునకు ప్రత్యేకించబడిన వారే ఉండుటకు నీ ఆశీర్వాదం దయచేయమని నీకే మహిమా ఘనత ప్రభావాలు చెల్లించుకుంటూ యేసు ఉన్నతమైన నామములో ఈ ప్రార్థన మనవులు అడిగి పొందుకున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. దేవునికి మహిమ కలుగును గాక. కీర్తనలు మనం ఇప్పుడు వినే మాటే కీర్తనలు 127వ కీర్తన 127వ కీర్తన 4వ వచనం. యవ్వన కాలమందు పుట్టిన కుమారులు బలవంతుని చేతిలోని బాణములు వంటి వారు. యవ్వన కాలములో పుట్టిన కుమారులు బలవంతుని చేతిలోని బాణములు వంటి వారు. మీలో ఎవరన్నా బాణాన్ని చూసారండి? ఎప్పుడన్నా బాణం చూసారు ఎవరన్నా? బాణం ఎలాగుంటుంది? లావుగా ఉంటుంది కదా, లావుగా ముద్దుగా ఉంటుందా బాణం అనేది? ఏమండి ఇక్కడే ఉన్నారా? అర్థమవుతుందని చెప్పేది. మీరందరూ బాణాన్ని చూసారా? బిల్లు అంటారు కదా, బిల్లుని చూసారా? అది బాణం ఎలాగుంటుందండి? ఆ బాణం ఎలాగుంటుంది? చాలా సూదిగా ఉంటుంది. బాణం ఎలాగుంటుందండి? సూదిగా ఉండి గుండెల్లోకి ఏమవుద్ది? అది చొచ్చుకుని పోద్ది. అలాగే ఈ బిడ్డ ఈ కౌలూరులో ఒక మంచి ఉన్నత ఉద్యోగంలో గుచ్చుకొను గాక, మన ఊరికి మంచి పేరు వచ్చును గాక. అలాగే ఈ బిడ్డ ఎంతో మందికి ఆదర్శవంతంగా అలాంటి గొప్ప గొప్ప ఉద్యోగాలు, గొప్ప గొప్ప ఉన్నత స్థితిలో ఉండును గాక. దేవుడి మాటలు దీవించును గాక. ఆమె. హల్లెలూయా. దేవుని పరిశుద్ధ నామానికి వందనాలు. కుడి వచ్చిన మీ అందరికీ కూడా వందనాలు చెల్లిస్తున్నాను. ముఖ్యంగా ఈరోజు బర్త్డే జరుపుకుంటున్నా జున్నుకి దేవుని నామంలో మరి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. తెలియట్లేదు కానీ దేవుడు మరి మనసులో ఏదైతే ఉంచాడో దాన్ని మీతో పంచుకోవాలనుకుంటున్నాను. ముందుగా మరి ఆ బిడ్డ దేవుని యందు భయభక్తులు కలిగి బాల్యం నుండి కూడా ఆయన సన్నిధిలో పెరగాలని అయితే ఆశపడుతున్నాను. మరి సామెతల్లో ఉన్న ప్రకారము ఏమనంటే, బాలుడు నడవవలసిన త్రోవను వానికి నేర్పము, వాడు పెద్దవాడైనప్పుడు దాని నుండి తొలగిపోడు. బాలుడు ఎందుకంటే మెన్షన్ చేశారు, ఆడపిల్లలు మాక్సిమం అంటే నాకు తెలిసి వాళ్ళు చిన్నప్పటి నుండి కూడా కుదురుగానే ఉంటారు. కానీ అంటే మగపిల్లలకి ఎలా చెప్పాలంటే చిన్నప్పటి నుండి కూడా మనం అన్ని నేర్పించాలి.
ఎలా చూడాలి, మన సమాజంలో మనం ఎలా వెళ్ళాలి అంటే ఆడపిల్లలకే రెస్ట్రిక్షన్స్ కాదు నా దృష్టిలో అయితే. ఆడపిల్లలకే నువ్వు ఇలా ఉండమ్మా, బయటికి వెళ్ళినప్పుడు ఇలా చూడకూడదు, ఇలా ఉండాలని నేర్పించడం కాదు. కానీ అబ్బాయిలు కూడా అంటే మగపిల్లలకు కూడా ఏం చెప్పాలి తెలుసా, నువ్వు బయటికి వెళ్ళినప్పుడు ఇలా నడుచుకోవాలి, దేవుని నామానికి అవమానకరంగా నీ క్రియలేమీ కూడా ఉండకూడదు, నీ మాట చూపు అన్నీ కూడా. అంటే వాడికి ఏం తెలుసు, చిన్నపిల్లడు కదని అనుకుంటాం. కానీ బాల్యం నుండి మనం ఏం నేర్పిస్తే అదే వాళ్ళు నేర్చుకుంటారు. మనం ఏం మాట్లాడితే వాళ్ళు అదే నేర్చుకుంటారు. ఒకవేళ మన నోటి నుండి బూతు మాటలు వస్తే వాళ్ళు అదే నేర్చుకుంటారు. మన నోటి నుండి దేవుని పాటలు వస్తే అదే నేర్చుకుంటారు. అందుకని ఉంటుంది బాలుడు నడవవలసిన త్రోవను వాడు ఏ మార్గంలో నడిస్తే వాడికి క్షేమము, దేవుని సన్నిధులు ఉంటేనే క్షేమము. కాబట్టి ఆ మార్గం దిశగా మనము అతన్ని నడిపించాలి. దేవుని వాక్యం వినడం మనకెంతో మేలు. దేవుని వాక్యం సత్యము మనం తెలుసుకోవడం చాలా ముఖ్యము. సామెతల గ్రంథంలో ఒక మాట రాయబడి ఉంటుంది. 4వ అధ్యాయము 10, 11, 12, 13 వచనాల్లో, నా కుమారుడా నీవు ఆలకించి నా మాటలను అంగీకరించిన ఎడల నువ్వు దీర్ఘాయుష్మంతుడు అగుదువు. జ్ఞాన మార్గములను నీకు బోధించువాడు ఆయనే, యథార్థ మార్గములో నిన్ను నడిపించువాడు ఆయనే. నువ్వు నడిచినప్పుడు నీ అడుగును ఇరుకున పడకుండా చేయువాడు ఆయనే. నువ్వు పరిగెత్తినప్పుడు నీ పాదము తొట్టిల్లకుండా చేయువాడు ఆయనే. దేవునికి మహిమ కలుగునుగాక. ఆయన మన పట్ల ఎన్ని కృపలను పంచుతున్నాడో ఈ వాక్యంలో చెప్పబడుతుంది. వాక్యము ఏం చెబుతుందంటే, దేవుడు నీకు తోడై ఉన్నాడు, దేవుడు నిన్ను నడిపిస్తాడు, దేవుడు నిన్ను తొట్టిల్లనీయడు, దేవుడు నిన్ను నడిపిస్తాడు అని వాక్యం చెబుతుంది. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన మనకి బోధించేవాడు. 11వ వచనంలో ఉంటుంది కదా, జ్ఞాన మార్గమును నేను నీకు బోధించేదను. దేవునికి మహిమ కలుగునుగాక. ఆయన బోధన వినడం చాలా శ్రేష్టమైనటువంటి పని. చాలా మంది బోధ వినరు కదండి. పాటలు వింటారు కదా, పాటలు వింటారు, ఆ తర్వాత వెళ్ళిపోతారు. పాటలు అంటే పరుగును వస్తారు. జ్ఞాన మార్గమును నేను నీకు బోధిస్తాను, యథార్థ మార్గములో నిన్ను నడిపించి ఉన్నాను. దేవునికి మహిమ కలుగునుగాక. 12వ వాక్యంలో కూడా ఉంటుంది, నీవు నడిచినప్పుడు నీ అడుగు ఇరుకున పడదట. చాలా మంది పిల్లలు పరిగెడతారు, ఇక్కడ పరిగెడుతుంటే కాలు ఇరుకున పడుతుందేమో అని భయం, అటు పరిగెట్టకండి అని అంటాం. కానీ దేవుడు ఏం చెప్తున్నాడంటే, నువ్వు నడిచినప్పుడు నీ అడుగు ఇరుకున పడనివ్వడట. దేవుని కాపుదల ఆ బిడ్డపై ఉంటుందట. దేవుడు మేలు చేస్తాడట. మేలు చేసి నిన్ను సాకేవాడు మన ప్రభువు. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. 13వ వచనం చదువుతారా? ఉపదేశమును విడిచిపెట్టక దానిని గట్టిగా పట్టుకో, అది నీకు జీవం. అమ్మా శిరీష, ఉపదేశమును విడిచిపెట్టక దానిని గట్టిగా పట్టుకో, అది నీకు జీవం. కనుక దానిని పొంది ఉండము. జీవవాక్యమును నువ్వు పొంది ఉండాలి. నువ్వు పొంది ఉంటే కదా నీ బిడ్డలకు నేర్పిస్తావు. నువ్వు అందులో నిమగ్నమైతే, ఆ వాక్యము పట్ల నువ్వు దృష్టి ఉంచితే, వాక్యము నిన్ను నడిపిస్తుంది, నీ బిడ్డలను నడిపిస్తుంది. దేవునికి మహిమ కలుగునుగాక. బిడ్డలు సరైన మార్గంలో నడవాలంటే దేవుని కాపుదల, మీ ప్రార్థన ఎంతైనా అవసరం. దేవుడు మన బిడ్డలను ఎత్తుకుని లాలిస్తాడట కదండి. వాక్యంలో ఉంటే యెషయా గ్రంథంలో, యెషయా గ్రంథము 46వ అధ్యాయం 4వ వచనం చదవండి. యెషయా గ్రంథము 46వ అధ్యాయము 4వ వచనం. ముదిమి వచ్చే వరకు నిన్ను ఎత్తుకుని వాడను నేనే, నీ తల వెంట్రుకలు నెరయు వరకు
నిన్ను ఎత్తుకొని వాడని నేనే. చూడండి, ఒకసారి ఇక్కడ వాక్యంలో ఉన్నటువంటి మర్మాన్ని గ్రహిద్దాం, ఆ వచనంలో ఉన్నటువంటి సంగతిని గ్రహిద్దాం. ఇప్పుడు ఎవరి గురించి మాట్లాడుతున్నారు? చదవండి మళ్ళీ ఒకసారి. ముదిమి వచ్చు వరకు, చిన్నతనం నుండి ముదిమి వచ్చే వరకు, ముసలోడయ్యే వరకు, ముసలిదానం అయ్యే వరకు, తల్లి ఒడిలో కూర్చునున్నది మొదలుకొని నేను చంకబెట్టుకుని వారలారా నా మాట ఆలకించండి. మిమ్మల్ని చిన్నప్పటి నుంచి సాకుతూ వస్తున్నాను, పెద్దయ్యే వరకు, ముదిమి వచ్చే వరకు మిమ్మల్ని సాకే దేవుడను. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. ముదుసలేళ్ళు చాలా మంది ఉన్నారు. పెద్దవాళ్ళు అయినటువంటి వారు, 60 సంవత్సరాలు దాటిన వారు చాలా మంది ఉన్నారు. వారు ఈ సమయంలో ఏమి కోరుకుంటారంటే ఆలనా పాలన కోరుకుంటారు. అది దేవుడి నుంచి కలుగుతుందట. ముదిమి వచ్చే వరకు, చదవండి ఇప్పుడు. ముదిమి వచ్చే వరకు నిన్ను ఎత్తుకునేవాడు ఆయనంట. ఆయన ఎత్తుకుంటాడు నిన్ను తల వెంట్రుకలు నెరయు వరకు. నిన్ను ఎత్తుకునేవాడు. అమ్మా, నిన్ను ఎవరైనా ఎత్తుకుంటారా? జమ్ములమ్మ గారు, నిన్ను ఎవరైనా ఎత్తుకుంటారా? ఆ దేవుడు ఎత్తుకుంటాడట నిన్ను. దేవుడు నిన్ను ఎత్తుకుని మోస్తాడట, నిన్ను లాలిస్తాడట చిన్న బిడ్డలా. వాక్యంలో ఉంది, వాక్యం చెబుతుంది ఆ సత్యాన్ని. ముదిమి వచ్చే వరకు ఎత్తుకుని వాడను నేనే, తల వెంట్రుకలు నెరయి వరకు నిన్ను ఎత్తుకుని వాడను నేనే. నేనే నిన్ను చేసి ఉన్నాను, చంక పెట్టుకుని వాడను నేనే. చిన్నపిల్లలను సంకన పెట్టుకుంటారు కదండి. ఆడవాళ్ళందరూ కూడా పిల్లల్ని సంకన వేసుకుంటారు. దేవుడు అంటున్నాడు, మిమ్మల్ని సంక పెట్టుకుని వాడను నేనే. ఎంత ధన్యత! జమ్ములమ్మ గారు, ఆయన మిమ్మల్ని చంకన పెట్టుకుంటాడట, చంకన పెట్టుకుని మోస్తాడట. ఏ దిగులు అక్కర్లేదు మీకు. ఆ దేవుడు నీ కాపుదల నీపై ఉంటుంది. దేవుని కరుణాహస్తం నిన్ను తాకుతుంది. దేవుడు నీకు మేలు చేస్తాడు. చూడండి, కీర్తన గ్రంథము 90వ కీర్తన 12వ వచనం. మాకు జ్ఞాన హృదయము కలుగునట్లు చేయుము, మా దినములు లెక్కించుట మాకు నేర్పిము. మా దినములు లెక్కించుట మాకు నేర్పిము. నీ రోజు ఎలా గడుస్తుందో దాన్ని బట్టి కౌంట్ చేయి. నువ్వు ఏ సమయంలో ఏం చేస్తున్నావు, ఏ టైంలో ఏం చేస్తున్నావు, ఎంతసేపు దేవునికి ఇచ్చావు, ఎంతసేపు ఈ లోకానికి ఇచ్చావు. నీ దినములు లెక్కించుట మాకు నేర్పమయ్యా. అంటే లెక్క పెట్టడం అంటే స్టార్ట్ చేస్తే చాలా మంచిది కదా. లెక్క పెట్టకుండా ఉంటేనే ప్రమాదం కదండి. దినాలు అలా గడిచిపోతుంటాయి మనకు తెలియకుండానే. కానీ దినములు లెక్కించుట నువ్వు ప్రారంభించినప్పుడు, దినములో ఆ రోజు నువ్వు ఏం చేసావు, ఏ సమయంలో ఏం చేస్తున్నావు, అవన్నీ కౌంట్కి వస్తాయి. అందులో దేవునికి సమయం ఎంత, నీ సమయం ఎంత, లోకానికి ఇచ్చే సమయం ఎంత, అవన్నీ కూడా కౌంట్ అవుతూ ఉంటాయి. నువ్వు లెక్క పెట్టడం ప్రారంభిస్తేనే. నా దినములు లెక్కించుట మాకు నేర్పు. దేవునికి మహిమ కలుగును గాక. జకర్యా గ్రంథము 10వ అధ్యాయంలో ఒక మంచి మాట రాయబడి ఉంది. జకర్యా గ్రంథం 10వ అధ్యాయము 8వ వచనం కూడా చదవండి. నేను వారిని విమోచించి ఉన్నాను గనుక వారిని ఏలవేసి పిలుస్తాడట. నేను సమకూరుస్తాను. మునుపు విస్తరించినట్లు వారు విస్తరిస్తారు. అన్యజనులలో నేను వారిని విత్తగా, దూరదేశములలో వారు నన్ను జ్ఞాపకం చేసుకుందురు. వారును వారి బిడ్డలను
సజీవులై తిరిగి వస్తారు. దేవునికి మహిమ కలుగును. ఎక్కడున్నా సరే నీ బిడ్డలు సజీవులుగానే ఉంటారు. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. ఆ దీవెన ఈ కుటుంబం పక్షంగా పని చేయునుగాక. ఆ దీవెన ఈ కుటుంబానికి ప్రాప్తించునుగాక. దీవెన ఆ కుటుంబంతో ఉండునుగాక. దేవుని కృప మీతో పాటు ప్రయాణం చేయునుగాక. దేవుని కృపాశీర్వాదాలు మీతో పాటు ఉండునుగాక. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించి దీవించునుగాక.